సూపర్గా ఉంది. ఏం నచ్చింది సినిమాలో? పవన్ కళ్యాణ్ యాక్టింగ్, బీజిఎం, సుజిత్ డైరెక్షన్ ఎక్సలెంట్. ఎన్నోసారి చూస్తున్నారు? మూడోసారి చూస్తున్నాం. మూడోసారి? ఓకే. సూపర్. ఈ ఫ్యామిలీతో వచ్చాం ఈరోజు. ఓకే, ఫస్ట్ ఇండివిజువల్ చూసి ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చారు. వచ్చాం. అంటే కొంచెం రక్తపాతం అది ఉంది, ఫ్యామిలీ వద్దంటున్నారు. అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఎట్లా ఉండాలి అట్లనే ఉంది. మెసేజ్ కూడా ఉంది. సినిమా ద బెస్ట్ మూవీ అండి. పవన్ కళ్యాణ్ కెరీర్లో ద బెస్ట్ మూవీ ఇది 100%. అంటే ఫిఫ్త్ రోజు కూడా ఈ బజ్, ఈ క్రౌడ్ పుల్లింగ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి రెస్పాన్స్. ఏదైనా ఒక షోతో తెలిసిపోతుంది. అలాంటిది ఇన్ని రోజులైనా కానీ ఇంత హౌస్ఫుల్తో నడుస్తుందంటే చూడండి. ఇంకా అడ్వాన్స్ బుకింగ్ బయట చూడండి ఒకసారి ఎంత క్రౌడ్ ఉందో. ద బెస్ట్ మూవీ అండి. సుజిత్ గారికి కెరీర్లో కూడా ద బెస్ట్ మూవీ ఇది కూడా నంబర్ 1 మూవీ అండి. యాక్షన్ సీన్స్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, సెంటిమెంట్ కానివ్వండి, ఆల్ ఈజ్ వెల్. పవన్ కళ్యాణ్ ఇస్ ద రాక్ స్టార్. టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఫీల్ అవుతున్నారు, తగ్గిస్తే బాగుంటుందా? అవునండి, నిజమే అండి. టికెట్ రేట్స్ కొంచెం ఆలోచించాలి. గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. సామాన్య ప్రజలకు కూడా చూసే విధంగా ఉంటే బాగుంటుంది. అంటే టికెట్ రేట్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీస్ ఇంకా రావట్లేదు అంటారా? అయినా కానీ ఫ్యాన్స్ పరంగా వస్తున్నారండి. ఇంకా ఫ్యామిలీస్ కూడా అందరూ చూడాలంటే కొంచెం టికెట్స్ కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది సార్. ఫైట్స్ చాలా బాగుంది మూవీ. ఓకే, డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్, ఎక్సలెంట్. అంటే క్రౌడ్ చాలా పబ్లిక్ ఉంది, క్రౌడ్ చాలా హైలైట్ ఉంది, చాలా బాగుంది మూవీ. కానీ టికెట్ రేట్లు 400 పైన ఉంది సార్. అది ఏమన్నా కొంచెం ఫరక్ పడదండి. ఎందుకని అంటారు? ఆయన చూసేదాలండి, చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీ? చాలా బాగుంది. ఏం నచ్చింది? వైలెన్స్ వచ్చాం. చాలా బాగా నచ్చింది. టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదండి, ఈ రోజుల్లో నార్మలే. ఇక్కడ ఈ రోజున తగ్గిస్తే ఇంకా ఎక్కువ 800 అలా ఉండే కన్నా ఇది నయం కదా. 200, 250 ఇట్స్ నార్మల్ ఈ రోజు. బాగుందండి. ఏం నచ్చింది మూవీలో? లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఎలా ఉంది? పర్వాలేదు, మరీ అంత అయితే వర్కౌట్ అలాగే బాగుంది. యాక్షన్ సీన్స్ ఎలా అనిపించాయి? యాక్షన్ సీన్స్ చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బీజిఎం చాలా బాగుంది. తమనే రియల్ హీరో అంటారు. అందరూ రియల్ హీరోలే. మెయిన్ పవన్ కళ్యాణ్ రియల్ హీరో. ఎన్నోసారి చూస్తున్నారు? జస్ట్ ఫస్ట్ టైం. ఓకే. ఇంకా ఫర్దర్గా టికెట్ రేట్లు తగ్గిస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారంటారా? ఇట్లా ఉంటేనే బెటర్ అంటారా? కొంచెం స్టోరీ వింటే బాగుంటుంది అనిపిస్తుంది. యాక్చువల్లీ బ్రో, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నాక ఆ మాత్రం క్రౌడ్ ఉండాలి కదా. ఆ మాత్రం టికెట్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి ఫీల్ అవుతున్నారు కొంతమంది. టికెట్ రేటు 400 ఉంది కదా, ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు. తగ్గిస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారంటారు. అండ్ తగ్గియాలి కదా బ్రో. ఇప్పుడు ఫ్యాన్స్ అన్నాక చూడాలంటే కొంచెం తగ్గిస్తే బెటర్ అనిపిస్తుంది. అంటే ఫ్యాన్స్ మళ్ళీ చూడాలంటే టికెట్ రేట్స్ తగ్గించాలంటారు. టికెట్ రేట్స్ తగ్గిస్తే కనీసం 4-5 సార్లు చూస్తారు ఎవరైనా. ఏ ఫ్యాన్ అయినా సరే కనీసం 4-5 సార్లు చూస్తారు. సో ఓజీలో హిట్ అవ్వడానికి, బ్లాక్ బస్టర్ అవడానికి ముఖ్య కారణం ఏమంటారు? మ్యూజిక్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెసెన్సా, లేకపోతే డైరెక్షన్? ఇక అన్నీ బ్రో, అన్నీ అందరూ కరెక్ట్గా వర్క్ చేస్తారు. అన్నీ డెడికేట్, అన్నీ కరెక్ట్గా చేస్తారు. ఓజీ 2 పై ఎక్స్పెక్టేషన్స్? ఓజీ 2 ఓజస్ గంభీర అంతే. ఈ క్రౌడ్ పవన్ కళ్యాణ్ సినిమా కొత్త ఏం కాదండి, ఎప్పుడు ఉండేదే ఇది. ఆ మాత్రం క్రౌడ్ లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు, పవన్ కళ్యాణ్ సినిమా అవుతుంది. ఓజీ సినిమాలో ముఖ్యంగా హైలైట్ అవ్వడానికి ఇంత కారణం, బ్లాక్ బస్టర్ అవడానికి కారణం ఏంటి? మ్యూజిక్, డైరెక్షన్, పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ మెయిన్. పవన్ కళ్యాణ్, తమ్మన్, సుజిత్ డైరెక్టర్, ముగ్గురు కలిసి టీం వర్క్ చాలా బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ని ఎలా చూపించాలో, ఫ్యాన్స్కి ఎలా కావాలో అనేది కరెక్ట్గా దింపేశారు. ఇంకా సినిమా కొంతమంది ఎలివేషన్స్ ఎక్కువ, స్టోరీ ఉంటే బాగుంటుంది అంటున్నారు. ఆ సినిమాకి పవన్ కళ్యాణ్కి ఆ ఎలివేషన్స్ లేకపోతే ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఉండదు. ఓజీ 2 పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సార్? అంటే ఖచ్చితంగా 2 ఉంటుంది, చేస్తారు. దీనికి డబుల్ రేంజ్ ఉంటుంది. 2029 నాటికి ఓజీ 2 వస్తే ఇంకా హైప్ పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి చాలా ఫెచ్చింగ్ ఉంటుంది అంటున్నారు. ఇంకా హైప్ పెరుగుతుంది తప్ప తగ్గదు. టికెట్ రేట్ల విషయంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఫ్రాంక్లీ ఆ సినిమాగా రేటు పెట్టడం న్యాయమే. 400 పైన మనం ఖర్చు పెట్టి వెళ్ళొచ్చు, అంత ఇదిగా ఉంటుంది సినిమా, ఫుల్ సాటిస్ఫాక్షన్. అంటే ఇంకా తగ్గిస్తే ఇంకా ఫ్యాన్స్ రిపీట్ చేసుకోవడానికి కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ రావడానికి కానీ కొంచెం సుముఖంగా ఉంటుంది కదా, తగ్గిస్తే ఉండొచ్చు. దాన్ని మనం కాదనిలేవండి. అది ఏదండి కొత్త పాట లేదండి, ఇంకేం యాడ్ చేయలేదు. అది యాడ్ చేస్తే మళ్ళీ వస్తుంది. మేము ఇప్పుడు ఆల్రెడీ 3వ సారి వచ్చాము. చూడాలనిపిస్తుంది. మీరు చెప్పండి. బాగుందండి, చాలా బాగుంది. ఏం నచ్చింది ముఖ్యంగా? మీరు ఎన్నోసార్లు చూస్తున్నారు? ఒకటే అండి, పవన్ కళ్యాణ్, అంతకన్నా ఇంకెక్కువ లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు చూసారు? ఇప్పుడు 5th టైం ఇది. ఫాదర్తో మళ్ళీ వచ్చా. అంతగా ఏం నచ్చింది సినిమాలో? ఒకటే అన్న, పవన్ కళ్యాణ్ అంతే. ఇంకా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకెవరికి రాదు. ఆ ఎంట్రన్స్ కి గూస్ బంప్స్ ఎలా ఫీల్ అయ్యారు? ఇంకా గూస్ బంప్స్ అన్న, అసలు ఎంట్రన్స్ కి, ఆ టైటిల్ కార్డ్ కి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గూస్ బంప్స్. ఓజీ నుంచి ఓజీ 2 వరకు వచ్చింది అంతా గూస్ బంప్సే, మొత్తం గూస్ బంప్సే అసలు. మేడం మీరు చెప్పండి. చాలా బాగుంది సార్ సినిమా. నేను పవన్ కళ్యాణ్ కోసమే వచ్చాను సినిమా. ఇది 3rd టైం రావడం. యాక్షన్ సీన్స్ ఎక్కువ, కొంచెం ఫైటింగ్ అది మహిళలు ఇష్టపడరు కదా, కానీ ఇందులో మహిళలకు నచ్చే విధంగానే ఉంది. లేదు సార్, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ అదిరిపోయిన సినిమా మాత్రం.
సో ఇలాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇంత స్టైలిష్గా నటిస్తే చూడాలి. స్టైలిష్గా రావాలి పవన్ కళ్యాణ్. ఏంటి ఓజీ మూవీలో మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న విషయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఇంకా నా ఫోటో చూడండి కాదు. ఓకే, సూపర్. పవన్ కళ్యాణ్ సినిమాకి హైలైట్ ఇంకేం లేదన్న. కొంతమంది ఫ్యాన్స్ రిలీజ్ రోజు చూసినప్పుడు కంటతడి పెట్టుకున్నారు. అంతగా ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? అంతగా చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమా తీయడం ఫస్ట్ టైం. అది ఎప్పుడు అత్తారింటి దారి టైంలో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆ వైభవం మొత్తం యుఫోరియా అంతా ఓజీకే చూశారు మొత్తం జనం అంతా. అంటే దగ్గర మొత్తం హిందీలో కూడా షోస్ పెరుగుతున్నాయి. అండ్ 300 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది సినిమా. ఎలా అనిపిస్తుంది? చాలా కాలం తర్వాత పవర్ స్టార్ గారు ఇంత హిట్ కొట్టారు కదా. పవన్ కళ్యాణ్ కరెక్ట్ సినిమా తీయాలి కానీ కలెక్షన్స్ దానికి అదే వస్తాయన్న. పైరసీలు గీరసీలు ఏం అడ్డుకో అత్తారింటి దారే టైంలోనే పైరసీ వచ్చింది. ఏం చేయలేకపోయారు. ఇండస్ట్రీ కొట్టింది. ఇదేమైనా చేస్తారని అది నేను చెప్పాలను. ఇంకెన్నిసార్లు చూస్తారు మళ్ళీ సినిమా? ఇది ఆల్రెడీ 5th టైం అన్న. మా అన్నయ్య నేను మా డాడీతో రావడానికి మళ్ళీ వస్తాను. మళ్ళీ పాట యాడ్ చేస్తానంటే మళ్ళీ వస్తాను. ఫైనల్ క్వశ్చన్ సార్, టికెట్ రేట్లపై మీ అభిప్రాయం ఏంటి? టికెట్ రేట్ అనేది ఫ్యాన్స్ కోసం పెడతారన్న. ఫ్యాన్స్ అయితే చూస్తారు. కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అన్న తగ్గించాలని నా అభిప్రాయం. మస్తు మంచిగా అనిపించింది అన్న సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బూత్ బంప్స్ వచ్చినాయి. ఇలా ప్రభాస్ గురించి వినంగా ఒక 5-6 నిమిషాలు ఇచ్చిండు స్టోరీ. అందరు చూడరు. ఈ సినిమా మస్తు ఉంటుంది. ఎన్నిసార్లు చూసారు ఇప్పుడు? నేనా చూసినా మస్తు సార్. టికెట్ రేట్లు 400 పైన ఉన్నాయని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. తగ్గిస్తే బెటర్ అంటారు. ఎవరు ఫీల్ అవుతున్నారు? ప్రతి సినిమాకి వస్తున్నాయి కదా. ఒక సినిమా కాదు కదా. రాజమౌళి సినిమాలు కానీ అన్నిటికీ అప్పుడే మాట్లాడారు. ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నారు? అయితే కొంతమంది అన్నారు సినిమాకే మాట్లాడతారు. కొంతమంది సోషల్ మీడియాలో దేవరా మూవీకి 3వ రోజు టికెట్ రేట్లు తగ్గించారు. ఓజీ సినిమా కూడా తగ్గించారని వాళ్ళు అని చెప్పుకుంటారు. ఎవరు తప్పుతారు? ఎవరి ఫ్యాన్స్ అలా గొప్ప. సినిమా అయితే బాగుంది. సూపర్ ఉంది సినిమా. సో టికెట్ రేట్లు ఇవే కంటిన్యూ చేస్తే ఇంకా క్రౌడ్స్ పుల్లింగ్ ఇట్లానే ఉంటుంది అంటారు. బడ్జెట్ బట్టి సినిమా రేట్స్ ఉంటాయి. మీడియం బడ్జెట్ అంటే బడ్జెట్ బట్టి రేట్స్ ఉంటాయి. అన్న నాకు ఒకటే తీరాలి కోరిక. సినిమా అయితే బాగాలేదు. ఆ ఒక్కటే ఆ రాగడి ఆ పోల్ చక్క వాళ్ళిద్దరు డబ్బులు తీసి చెబుతున్నారు. వాళ్ళిద్దరు ఫస్ట్ బ్యాన్ చేయాలి. మంచి సినిమాలను పిచ్చిగా చెబుతున్నారు. వీళ్ళు డబ్బులు తీసుకుని ఇది బాగుందని చెప్తున్నారు. ఏముందన్న సినిమాలు ఏమీ లేదు. అదొకటి టికెట్ వారం రోజులు అయింది. టికెట్ తగ్గిస్తే చాలా మంది వస్తారు. ఎందుకన్నా మమ్మల్ని ఇట్లా తీస్తున్నారు? ఇదొకటే నా వినపో. ఎంత పెట్టారన్న టికెట్? ఇది 300 అన్న. ఎందుకన్నా 300? వారం రోజులు అయింది. అంతమందిలో అయితే తగ్గించాం. ఫ్యామిలీలో వస్తారు. ఎన్ని సినిమాలు అంతమంది 60 పెట్టారు. తగ్గించాలి కదా. ఇదొకటి నా ఒకటే అనుభవం. ఆ రాగిడిని పోల్చక్క నిద్ర కొడతాను. ఎంత ఉంటే బెటర్ అంటారు సినిమా టికెట్? అన్న ఎంత ఉంటే మినిమం 50, 150, 200 చాలు. ఎక్కువ ఉంటే ఎక్కువ. వారం రోజులు అయింది కదా. సినిమా నచ్చలేదు అంటారు. ఎందుకు నచ్చలేదు? వీళ్ళు అయిపోతున్నారు తప్ప ఏమీ లేదన్న. కాసేపు నాకు ఆడే సుజిత్ గారు తీశాడు, పర్లేదు. ఎంతసేపు హైప్ తప్ప ఏమీ లేదు. కొంచెం నరుకుడు ఉండాలి కదా. ఊపు రావాలి కదా మనకి. స్టోరీ లేదంటారు. స్టోరీ కాదు, ఊపన్నా రావాలి కదా. సినిమా ఎంజాయ్ చేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉంది? అదంతా ఓకే. నేను దాని దాంట్లో మనకు ఊపుండ మూమెంట్లు కావాలి కదా. మూమెంట్లు లేకుండా అది ఇది అంటే ఏముంటుంది? నా సినిమా క్రేజీ. కల్ట్ ఫ్యాన్స్కి పండగ. కల్ట్ ఫ్యాన్స్ అసలు పవన్ కళ్యాణ్ ఇట్లా ఎప్పుడు ఊహించుకొని ఉంటారు. క్రేజీ. సుజిత్కి గుడి కట్టాలి కంపల్సరీ. అందరు కడతారు. కల్ట్ ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ మూమెంట్ ఆఫ్టర్ లాంగ్ టైం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంత రేంజ్లో మొత్తం సిటీ మొత్తం తగలడిపోతుంది. నిన్న నైట్ నుంచి ప్రీమియర్స్ నుంచి చూస్తున్నాము. ఇప్పటి వరకు ఎనర్జీ 1% డ్రాప్ కాలేదు. మూవీలో ప్రతి సీన్ని పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేస్తారు. మీరు కంపల్సరీగా చూడాలి. అందరు చూడాల్సిన మూవీ. డెఫినెట్గా సుజిత్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం గుడి కట్టడం పక్కా. సుజిత్ అన్న హ్యాట్స్ ఆఫ్. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఏ సినిమాటిక్ యూనివర్స్ అన్న. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అండ్ ఇట్స్ ఏ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ. సినిమాలో కావాల్సిన స్టఫ్ ఉంది. సినిమాకి ముగ్గురు హీరోలు, పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమన్ బాలయ్య బాబుని ఎంత పర్సనల్గా తీసుకుంటాడో మనందరికీ తెలిసిందే. పవన్ అన్నను కూడా అంత పర్సనల్గా తీసుకున్నాడు. నాకు నచ్చిన మూవీ ఏంటంటే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అన్న. లాస్ట్ డికేడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ కెరియర్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పచ్చు. సినిమా అంతా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు ఆపేది? అండ్ కామన్ ఆడియన్స్కి చెప్తున్నా, వచ్చేసేంది థియేటర్కి. ఇంటర్వ్యూ టైటిల్ కార్డుతోటే మీకు పెట్టిన డబ్బులు వచ్చేసాయి. యాక్షన్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఒకటే ఒక మైనస్ ఉంది. మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది. అయినా పర్లేదు. సినిమాకి దిష్టి చుక్కలాగా ఉంటుంది. అంతకు మించి సినిమాలో వంక పెట్టడానికి ఏం లేదు. సుజిత్ తన స్టఫ్ని అంతా వాడాడు అనిపించింది. పార్ట్ 2 కూడా హింట్ ఇచ్చాడు.
అండ్ చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి లోపల చాలా దాచించారు. అవన్నీ మీరు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. సినిమా ఘటన వాడిన విషయం అంటే అవసరం ఉన్న కాడ వాడిన అవసరం ఉన్న కాడనే వాడిన గన్లు వాడిన గన్ ఉంటుంది గంభీరా అని ఒక అది చెవులు దొబ్బిపోతుంది. బీజం ఆ బీజం చూడ అది దొబ్బిపోతుంది. నిజంగా చెప్తున్నా ఆ సినిమా భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సినిమా భారతదేశ చరిత్రలో ఈ సినిమా నిలిచిపోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నాగా గ్రౌండ్లో ఇట్లాంటి ప్రీ రిలీజ్ నేను ఎక్కడ చూడలే. ఇలా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ తీస్తారా అనిపించింది. ఆయన కత్తి పట్టుకొని వస్తున్నానా ఏంది అది అక్కడనే అది ఒక టికెట్ ఇచ్చి తీయాలి అట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్. కానీ మొత్తం మీద కసగుందన్న సినిమా మాత్రం. ఇప్పుడు ఇంతకుముందు నందమూరి ఉండే. నేను చెప్తున్నా 100% కొనిదోల మెగా పవన్ కళ్యాణ్ అభిమానిగా కొట్టిండు ఆయన. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ నరాల్లో పవన్ కళ్యాణ్ అభిమానం అనేది ఆయన తమననే వ్యక్తిలో వెళ్ళిపోయింది. ఆయన సొంతంగా పవన్ కళ్యాణ్ ఇట్లా చూపించాలని ఊహించుకుని ఓన్గా ఆయన ఫీల్ అయ్యిండు కొట్టిండు. ఇగో మీ చెప్తున్నా చూడు మీ కెమెరామ్యాన్ కన్నా మంచి హెయిర్ స్టైల్ ఉందన్న నిజంగా. అన్న తమ్ముడు నువ్వు రీల్స్ చేయి, జూనియర్ పవన్ కళ్యాణ్ నువ్వు నిజంగా